హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎట్లా ఫ్రెండ్స్ బాగున్నారా? ఈరోజు అయితే బోటి కర్రీ గోంగూర చూడండి. గోంగూర అయితే పొయ్యి మీద పెట్టిన, టమాటా గోంగూర ఉడకబెట్టిన. బోటి గోంగూర ఎలా చేద్దామో చూద్దాం రండి. మరి నూనె అయితే పోస్తున్నా చూడండి. నూనె అయితే ఇంకొచ్చింది. మా మరదలు అయితే కలుపుకుంటే ఫిక్స్ కడుక్కున్న బోటి మంచిగా అయితే ఉడికినాయి ఫ్రెండ్స్. ఫ్రెష్ బోటి ఫ్రెండ్స్ వేసుకున్నా చూడండి. అయితే కడిగి పెట్టిన నీట్గా. ఇప్పుడైతే బోటి అయితే వేసుకున్నా. స్మూత్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉడికింది ఫ్రెండ్స్ మంచిగా. ఇది అయితే ఉడికింది. ఇప్పుడైతే కొంచెం పసుపు అయితే వేసుకుందాం. పసుపు అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తారా మిక్సీ 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 అయితే ఉడికొచ్చింది ఫ్రెండ్స్. గోంగూర అయితే ఉడికింది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ స్మూత్ వేసిన ఫ్రెండ్స్. అల్లం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ 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 వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కారం అయితే వేస్తున్నా. కొన్ని వాటర్ అయితే వేద్దాం. ఎక్కువ అయితే పోయొద్దు, కొన్ని. బోటి అయితే మంచిగా అయితే ఉడికింది ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడైతే కొంచెం మసాలా అయితే వేద్దాం. మసాలా అయితే వేసిన. కొద్దిసేపు ఉడికినాక గోంగూర అయితే వేయాలి. ఇక మసాలా అయితే వేసినాం కదా, మంచిగా అయితే ఉడికింది చూడండి. ఇక గోంగూర అయితే వేద్దాం. కూర అంతా ఉడికినాక గోంగూర అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా టమాటాలు గోంగూర అయితే మంచిగా ఉడకబెట్టి పెట్టిన నేనైతే. ఇప్పుడైతే ఇక వేస్తున్నా. బోటి గోంగూర అయితే చూడండి ఉడుకుతుందిగా. ఒక 5 minutes అయితే కూర అయితే కంప్లీట్ అవుతుంది. కొత్తిమీర అయితే వేస్తున్నా. కూర అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ చూడండి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. కూర అయితే కంప్లీట్ అయిపోయింది.